ఈ దుఃఖాలలో ఎన్నో బాధలు పడుతూ ఉంటాం. అలాంటి బాధల్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే అసలు తామెవరు, ఎక్కడి నుంచి వచ్చాము, అసలు ఎందుకు మనం ఇలాంటి దుఃఖాలు అనుభవిస్తున్నాము, అసలు మన పుట్టుక ఎందుకు జరుగుతుంది, మరణం అనేది ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు జీవరాశులు ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి, కానీ మానవుడుగానే ఎందుకు నేను జన్మించాను అనే ప్రశ్నలు ఎప్పుడైతే మనలో మొదలవుతాయో అప్పుడు భగవంతుడు మనకి ఏం చేస్తారు అంటే శాస్త్రము మెల్లగా నేర్చుకుని జిజ్ఞాస అనేది కలిగిస్తారనమాట. దాన్నే మనము బ్రహ్మ జిజ్ఞాస అని అంటాం అనమాట. అంతేకాకుండా మనం ఏంటి అంటే ఎప్పుడైతే ఆ జిజ్ఞాస కలుగుతూ ఉంటుందో మనం ఏంటి అని అంటే వాటికి మనకు ఆ క్వశ్చన్స్కి ఎక్కడ ఆన్సర్స్ దొరుకుతాయా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం అన్నమాట. దానికోసం వెతుకుతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం అలాంటి వెతుకుతూ ఉంటామో మనలోని పరబ్రహ్మ మన బ్రహ్మ జిజ్ఞాస అంటే ఏంటి, మన జిజ్ఞాసని చూసి మనకి సరైన గురువు మన జీవితంలోకి పంపిస్తారు. అలా పంపించి మళ్ళీ ఈ భగవద్గీత జ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకొని మన భగవంతుడు అంటే ఎవరు, అసలు జన్మ మృత్యు జరాచక్రాలు ఎలా ఉన్నాయి అనేవి మనం ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకొని కర్మ సిద్ధాంతం గురించి కానీ మన ప్రకృతి త్రిగుణాలు అనేవి ఎలా పనిచేస్తాయి ఇది ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకొని భగవంతునికి దగ్గర అవుతూ భగవంతుని నామం తీసుకుంటూ ఎందుకంటే కలియుగంలో భగవంతుడు ఉండేది నామరూపంలో కాబట్టి భగవంతుని ధామానికి వెళ్ళడానికి మనం ప్రయత్నం అనేది స్టార్ట్ చేస్తామన్నమాట. సో భగవద్గీత జ్ఞానం మనకి ముందుగా మనం రావాలంటే మనలో ఆ బ్రహ్మ జిజ్ఞాస అనేది పెరగాలి.